మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ ఇంటర్ఫెయిత్ సెమినార్ కి నన్ను ఆహ్వానించినటువంటి హర్ష గారికి అండ్ అలాగే టీం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క సెమినార్ లో మరి అనేకమైనటువంటి స్త్రీలందరూ కూడా వారి వారి వ్యక్తిగత మనోభావాలను ఈ యొక్క నైతికతల మీద స్వేచ్ఛ మీద మాట్లాడడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. అలాగ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క సెమినార్ లో నాకు మాట్లాడడానికి ఇచ్చిన మంచి అవకాశం బట్టి కృతజ్ఞతలు. నిజంగా ఎంతో మంది స్త్రీలు ఈ మాటల ద్వారా ఆదరించబడతారని, వారి నిర్ణయాలు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మార్చబడతాయని, నైతిక విలువలు ఖచ్చితంగా పెంపొందించబడి సమాజానికి ఇది ఎంతో మేలుకరంగా ఉంటుందని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సెమినార్ కు ఎంతో మరి కష్టపడి ఎంతో మందిని పిలిచి ఎంతో ప్రయాసపడినటువంటి ఈ యొక్క ముస్లిం సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క నైతిక విలువలు ప్రతి వ్యక్తికి చాలా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, స్త్రీకి స్వేచ్ఛ లేని, స్త్రీకి విలువ లేని, స్త్రీకి మరి ఒక బలము లేని పరిస్థితులు ఈ యొక్క సమాజంలో నేడు మనము చూస్తున్నాం. ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం, వార్తలు చూస్తున్నాం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎన్నో మరి కేసులు నమోదవడము, వారి జీవితాలు ఛిద్రమవటము ప్రతిరోజు మనం చూస్తున్నాం. వాటన్నిటి నుంచి మన బిడ్డల్ని కాపాడుకోవాలన్నా, ఈ సమాజాన్ని కాపాడుకోవాలి అన్నా కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తికి నైతిక విలువలు చాలా అవసరం. నైతిక విలువలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అధికారం కలిగిన వ్యక్తుల వలె మనం ప్రవర్తించగలుగుతాం. అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మరి అనీతి కార్యాలు చేస్తూ ఉన్నారో వారిని మనం అధికారంతో గద్దించగలుగుతాం, మాట్లాడగలుగుతాం, వారికి నైతిక విలువలు తెలియపరచగలుగుతాం. మన వంతుగా మనము సమాజానికి మేలు చేయడానికి అనేక మాటలు తెలియపరిచిన వారం అవుతాం. కాబట్టి ఇలాంటి సెమినార్స్ ఉండాలి. ఇలాంటి సెమినార్స్ లో మరి స్త్రీలు కూడుకున్నప్పుడు వారి వారి కుటుంబాలలో వారు ఎలాగున నైతికతతో ముందుకు వెళ్తూ ఉన్నారో, ఈ యొక్క జమాతీ ఇస్లామీ ఉమెన్స్ వింగ్ కండక్ట్ చేసినటువంటి ఈ సెమినార్ లో మరి ఎన్నో మంచి విషయాలు మేము తెలుసుకున్నాం. ఎన్నో మంచి విషయాలు అనేకులకు తెలియపరిచాం. ఇంకా నైతికత, స్వేచ్ఛ ఈ యొక్క సమాజంలో అభివృద్ధి చెంది అనేకులకు ఇది ఉపయోగపడాలని కోరుకుంటూ ఉన్నాం.